కదామండి. ఓకే. పివట్ టేబుల్ ఎందుకు ఉపయోగిస్తారు? అసలు ఎలా ఎన్ని రకాలుగా ఉపయోగించొచ్చో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో, పివట్ టేబుల్ అనంగానే ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఏదైనా లైక్ హెచ్ఆర్ గానీ, లేపోతే ఒక స్టోర్ గానీ, లైక్ ఒక స్టోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? దీన్నే మనం వేరే వాటికి ఏదైనా అప్లై చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు కొన్ని స్టోర్స్ ఉన్నాయండి. ఓకేనా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క మేనేజర్ ఉన్నాడు. సో, వాళ్ళ స్టోర్ ఉంది. వాళ్ళ టార్గెట్ అండ్ అచీవ్మెంట్ సేల్ కూడా డే వైజ్గా 23, 24, 25 అంటే జస్ట్ నేను కొన్ని డేట్స్ తీసుకున్నాను. బట్ డే వైజ్గా అలా సేల్ టార్గెట్ అనేది ఎంట్రీ చేసినాను అనుకోండి. ఓకేనా? ఈ విధంగా డే వైజ్గా 23 నాడు తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో రాజు ఉప్పల్ స్టోర్లో వాళ్ళ టార్గెట్ ఆ రోజు టార్గెట్ 49,397 ఉండేది. సో, అతను 5,67,774 అలా చేశాడు అని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనా? సో, మరి అంత వేరియన్స్ ఉండకూడదు కదా. బెటర్ ర్యాండ్ బిట్వీన్ 5,000 to 50,000 చేద్దాం. ఓకేనా? ఓకే. ఆ రోజు అతని టార్గెట్ వచ్చేసి 49,397 ఉంటే అతను 9,743 చేశాడు అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ టార్గెట్స్ ఇవి కూడా టార్గెట్స్ కూడా ర్యాండమ్ బిట్వీన్లో ర్యాండ్ బిట్వీన్ చెప్పండి. Sir, your screen is not visible. అందరికీ కనిపించట్లేదా? ఒకరికినా? హలో, మిగతా వాళ్ళకి కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఓకే. ఒకసారి కాల్ కట్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి. లేదా ఒక పని చేస్తాను, నేనే కట్ చేసి జాయిన్ అవుతాను. లేకపోతే యాక్చువల్లీ Okay, sir. ఒక్క నిమిషం.